సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కాపాడుతున్న సైనికులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బాల్కొండ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయిన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అనిల్ గారు, అన్వేష్ గారు, మామల మోహన్ రెడ్డి గారు, సునీల్ గారు, తాయర్ గారు, ఇంకా వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. మీ అందరికీ తెలిసిన సమస్య ఈ రోజు పార్లమెంటు స్థానానికి పోటీ పడుతున్న ముగ్గురు అభ్యర్థుల్లో మరి ముగ్గురు అభ్యర్థుల యొక్క గుణగణాలను తీసుకొని మనము ప్రజలకు విమర్శించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఒకరు టిఆర్ఎస్ అభ్యర్థి, వారి చరిత్ర అంటే జీవన్ రెడ్డి గారు ఎంత సీనియర్ నాయకుడు, జీవన్ రెడ్డి గారి యొక్క అనుభవాలు, జీవన్ రెడ్డి గారికి మాట్లాడే సత్తా ఎంత ఉంది, పార్లమెంటుకు పంపిస్తే మన పార్లమెంటు స్థాయి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, నిజామాబాద్ పార్లమెంటు ఢిల్లీ స్థాయిలో ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం ఆలోచన చేసుకొని రైతుల్ని మోసం చేసే విషయాన్ని మన రైతులు చెప్పాల్సిన అవసరం ఉంది. బోర్డేమో అమ్మతింటారని బోర్డు కంటే మెరుగైనటువంటి పార్సల్ కార్డు తీసుకొస్తారు.
నాయకులు అందరూ ఉంటారు, ప్రతి పార్టీలో నాయకులు ఉంటారు, కానీ కేవలం మంచి వ్యక్తి జీవన్ రెడ్డి లాగా ఉంటారు మాత్రమే. అందరు నాయకులు మాట్లాడుతూ ఉంటారు, కానీ జీవన్ రెడ్డి గారు చేతుల్లో ఉంటారు. కాబట్టి నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ చెప్తున్నారు, అందరికి వినపం చేస్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల నాయకుడిగా, పేదల పెళ్లిగా, అందరినీ ఆదుకునే వ్యక్తిగా, అందరికీ చేతులు వాదనగా ఉండే వ్యక్తిగా, తల నాలుగా ఉండే వ్యక్తిగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలుపుకోవడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముఖ్య లక్ష్యం. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గెలుపులంటే జీవన్ రెడ్డి గారి గెలుపు. ఆయన ఓడిపోతే మనందరం ఓడిపోయినట్టే, జీవన్ రెడ్డి గారు ఓడిపోతే మనందరం ఓడిపోయినట్టే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఓడిపోయినట్టే. ఇది నిజం. కార్యకర్తలకు అందుబాటులో నాయకుడు ఎవరికి దొరకడు. దాని నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తలకు అదృష్టం. జీవన్ రెడ్డి గారు మీకు నాయకుడిగా వస్తున్నాడు. జీవన్ రెడ్డి గారు కలుసుకుంటే ఈ వయసులో ఇంట్లో ఉండొచ్చు, ఆయన ఎన్నికలు ప్రభుత్వాలు చెప్పే మంచి ప్రభుత్వం, కానీ నేను ప్రజలకు అందుబాటులో ఉండాలి. రాహుల్ గాంధీ అవకాశం ఉంది కాబట్టి రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, కేంద్రంలో మరి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మరి జీవన్ రెడ్డి గారు మరి మన సెంట్రల్ మినిస్టర్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బస్ బోర్డు సమస్య కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ఏ సమస్య అయినా కేంద్రంతో మాట్లాడి, కేంద్రంలో ఫైట్ చేసి, కేంద్రంలో పోరాటం చేసి, ఖచ్చితంగా ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తిని మరి ఖచ్చితంగా ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి జీవన్ రెడ్డి. కాబట్టి జీవన్ రెడ్డి ఓటేసి మీరందరూ గెలిపించాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాము. నేను మొన్ననే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. దానికి కారణం బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే, బీజేపీ ఇట్లా మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, మా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తామని అవమానకరమైనటువంటి ప్రకటన చేయడం వల్లనే నేను మనసు చేసి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులకు మేము ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల నుంచి, బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల నుంచి పిహెచ్డి చేసే దళిత విద్యార్థులకు స్కాలర్షిప్ కట్ చేసి మరి వారి దళిత విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర ఈ బీజేపీ చేస్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు బీజేపీ పక్షాన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి గతంలో ఎస్సీ ఎస్టీ కేసులను లొట్ట పీసు కేసులన్న సంగతి మరి ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. అంటే రాజ్యాంగం మీద అవగాహన లేదు, రాజ్యాంగం మీద ధర్మం లేదు, వారు ఇష్టం వచ్చిన విధంగానే వారు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ వల్లనే ఈ దళిత బడుగు బలైన వర్గాల వారు బాగుపడతారనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ లో చేయడం జరిగింది. అంతేకాదు ఒక పక్కకు రాజ్యాంగాన్ని మార్చమంటూ మరి మాదిగలను కూడా చిన్న చూపు చూస్తూ మరి పాత రాజ్యాంగాన్ని మార్చే వాళ్ళు మరి వర్గీకరణ ఎట్లా చేస్తారు, వర్గీకరణ వల్లనే మాదిగలు బాగుపడతారు అని చెప్పి ఈ రోజు బీజేపీ వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి మాదిగ సోదరులు ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యుల యొక్క మరి సురేష్ రెడ్డి గారు, మరి సురేష్ రెడ్డి గారి దగ్గర మరి పీఠం ఉండి ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే మరి వారి యొక్క సూచనలు, వారి యొక్క సలహాలు వారి తీసుకొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చినటువంటి సురేష్ గారు మరి రాజకీయంలో కూడా మరి సురేష్ గారి సూచన మేరకే ఇలా స్థాయికి వచ్చారని చెప్పి మనం చెప్తూ ఉన్నాం.